50 ఏళ్లు అధికారం మనదే అంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఇప్పుడు పెద్ద డేంజర్ లో పడ్డారు. ఈ ఘోర ఓటమి నుండి జగన్ రెడ్డి ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. మనసేం బాగుండడం లేదు. అందుకే తాడపల్లిలో ఉండబుద్ధి కాక పదే పదే బెంగళూరు వెళ్లిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీల్లో నాయకులు ఉంటారో ఉండరో తెలియదు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నా 6 మాసాలు గడిచేసరికి 3-4 అయినా పార్టీ మారే అవకాశం, కండువా మార్చే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే జగన్ పార్టీకి డేంజర్ బెల్స్ తప్పవు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అధికార పక్షంలో చేరడం అనేది రాజకీయాల్లో సహజంగానే జరిగే ప్రక్రియ. అధికారంలో ఉన్న పార్టీ వైపే నాయకులు ఉండాలని కోరుకుంటారు. పోనీ ప్రతిపక్షంలో ఉండాలని అనుకున్నా బలమైన వాయిస్ వినిపించే నాయకుడు కావాలని అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం జగన్ బలమైన వాయిస్ వినిపించే పరిస్థితిలో లేరు. దీంతో 11 మందిలో కనీసం 3-4 వరకు పార్టీలు మారినా ఆశ్చర్యం లేదు. వీరి పయనం ఎటనేది చూడాలి. అయితే అసలు విషయం క్యాడర్. పార్టీలో నాయకులు పోయినా క్యాడర్ ఉంటే పార్టీని బతికించుకునేందుకు అవకాశం ఉంటుంది. గతంలో టీడీపీ కూడా ఇదే పని చేసింది. క్యాడర్ కు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగింది. తద్వారా పార్టీ పుంజుకుంది. కానీ ఇప్పుడు వైసీపీలో క్యాడర్ పరిస్థితే గందరగోళంలో పడిపోయిందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ కు వాల్యూ ఇవ్వకపోవడం, క్యాడర్ ను పట్టించుకోకపోవడం, వారి కనీస కోరికలు కూడా తీర్చకపోవడం వంటివి ఎన్నికల సమయంలో భారీ దెబ్బే తీసింది. నిజానికి ఏ పార్టీ అయినా కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తుంది. వారు లేకపోతే పార్టీనే లేదనే భావనను కూడా వ్యక్తం చేస్తుంది. మరి ఏమనుకున్నారో ఏమో, జగన్ మాత్రం కార్యకర్తల కంటే కూడా వాలంటీర్లకు ఎక్కువగా పోషించారు. వాలంటీర్ వ్యవస్థను తాను బిగ్ సక్సెస్ చేశానని ఇక నేరుగా వాళ్లే ప్రభుత్వ పథకాలు ప్రజల దగ్గరకు తీసుకు వెళుతున్నారు. ఇక పార్టీ నేతలు, ఎమ్మెల్యేల అవసరం తనకు లేదన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారు. ఈ అహంభావమే జగన్ ను 11 సీట్లకు పరిమితం చేసింది. 10 ఏళ్లు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలందరూ ఏదో చిన్నపాటి ఉపాధి అయినా దొరుకుతుందని ఆశించారు. దీంతో ఎన్నికలకు ముందు వరకు వారు పనిచేసిన పార్టీ పరంగా ఇబ్బందులు వస్తాయని గ్రహించి దూరమయ్యారు. ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. సో వాలంటీర్లను నమ్ముకొని క్యాడర్ ను వదులుకున్న వైసీపీ ఇప్పుడు వారిని చేరదీసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో క్యాడర్ వైసీపీకి దూరంగానే ఉంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివాదాలు, వైఎస్ విగ్రహాల ధ్వంసం వంటివి జరిగినప్పుడు కూడా క్యాడర్ ముందుకు రాలేదు. జెండా పట్టుకోలేదు, నిరసన వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో అసలు కార్యకర్తలు వైసీపీకి దూరమేనా? ఇక ఎప్పటికీ వారు పార్టీకి సహకరించరా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. కార్యకర్తలే పార్టీకి దూరంగా ఉంటే ఇక వైసీపీని ఈ 5 ఏళ్లలో సాకేదెవరు? జగన్ రెడ్డి 2029 ఎన్నికల్లో అయినా ఎలా పోటీ చేస్తారో ఆయనకే తెలియాలి.